గత 4 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్యాడీ తీసుకుంటున్నాం మేము. 2021 నుంచి తీసుకుంటున్నాం గవర్నమెంట్ ప్యాడీ. అయితే ఏమైందంటే గవర్నమెంట్ ప్యాడీ మా టన్నేజ్ కన్నా డబుల్ త్రిబుల్, అంటే సపోజ్ మాకు 50,000 క్వింటాలు అనుకోండి, మాకు 2 లక్షల క్వింటాలు తప్పున ఎక్సెస్ ప్యాడీ ఇచ్చారు. ఎక్సెస్ ప్యాడీ ఇచ్చి టైంలో ఎఫ్సీ వాళ్ళు బియ్యం తీసుకోవాలా, ఎఫ్సీ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎవరో తీసుకోవాలా. ఆ ఒడ్లు మొత్తం పాడైపోయినాయి. అది కూడా మాకు బలవంతంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అట్లా దానివల్ల మాకు బాగా ఒడ్లు పాడైపోయి షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ మేము ఇప్పుడు వరకు చూసుకోవాలి. ఎన్ని బాగున్నాయి, మేము పెట్టుకుంటూ వస్తున్నాం 4 సంవత్సరాల నుంచి. అన్ని పర్ఫెక్ట్గా ఇంతవరకు డిఫాల్ట్ అవ్వాలా. మేము ఈ రోజుకి కూడా డిఫాల్ట్ అవ్వలేదు, వాళ్ళ వరకు కూడా. అది కూడా మేము చూడలేదు. వాళ్ళు తనిఖీలకు వస్తే షార్టేజీ బయటపడింది. అది 4 సంవత్సరాలు ఎక్సెస్ ప్యాడీ ఇవ్వటం వల్ల మాకు ఇవన్నీ. అదొకటి, ఈ ప్యాడీ ఎఫ్సీఐ వాళ్ళు తీసుకోకపోవటం వలన అది ఎంఐటీ టెస్ట్ అనేది 2 నెలలే వస్తుంది. అది వీళ్ళేమో ప్యాడీ ఇచ్చాక 7 నెలలకి 8 నెలలకి స్టార్ట్ చేస్తున్నారు బియ్యం తీసుకుంటాం. దాంట్లో ఎంఐటీ టెస్ట్ రావట్లేదు. మేమేమో ఎఫ్సీ వాళ్ళేమో ఎంఐటీ టెస్ట్ వస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోము, అలా రిజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మేము పెడతాం లేట్ అయింది బాగా. ప్యాడీ డ్యామేజీ అదిను. మనకి పీబీ సెంట్రల్ నుంచి ఏం చేస్తారంటే 17 మాయిచరు చుట్టూ వేస్తారు. గవర్నమెంట్ లెక్క ప్రకారం 17 మాయిచరు ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ లారీల చుట్టూనేమో 17% ఉంటుంది ఇది మాయిచరు. అది లోపలికి వెళ్తేనేమో 19, 20 అట్లా వస్తుంది. సరే ఇట్లా వచ్చిందని మేము ఇప్పుడు లారీలు ఆపామనుకోండి, ఇంకా మీరు తిరిగిందేమని జేసీ గారు ఫోన్ చేస్తారు, రాజకీయ నాయకులు ఫోను, మీరు బండి దింపుకోవాలి, కుదరదు అట్లా అని నిజంతో ఇంత షార్టేజ్ రావడానికి కారణం. షార్టేజ్ ఇప్పటికి మాకు ఈ 4 సంవత్సరాల మీద కలిపి 25,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. అంటే సుమారుగా ఒక 50 కోర్స్. నిన్న ఈరోజు ఎస్ఆర్ రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రబీ 22-23కి సంబంధించిన ధాన్యంలో ధాన్యము, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యము పరిశీలించడం జరిగింది. దీంట్లో 2 పరిశీలించినప్పుడు ధాన్యము 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.